ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎస్టు భవన్కు మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నందున ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని, అదే సందర్భంగా ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల పాటు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 58 కులాలతో పాటు మరియు బీసీ సామాజిక వర్గంలో అన్ని మరియు మైనార్టీ మరియు అగ్రకుల పేద ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 22న రాబోతున్నందున దీన్ని అందరూ కూడా గమనించి పెద్ద సంఖ్యలో మరి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అనాదిగా మన యొక్క సాంస్కృతిక నేపథ్యమైనటువంటి డప్పును సంకనేసుకొని ఈ సభకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆత్మగౌరవాన్ని, మన ఐక్యతను చాటి ఎస్సీల వర్గీకరణను అమలు చేసుకునేంత వరకు మన యొక్క పోరాటాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోయి నడవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అదే సందర్భంలో ఈరోజు ఒక దినపత్రికలో ఎవరైతే మానాడు జాతీయ అధ్యక్షుడి పేరుతోని పసుల రామమూర్తి అనే ఒక మాల నాయకుడు ఈరోజు పేపర్లో మందకృష్ణ మాదిగ గారిని కొట్టి చంపే రోజులు వస్తాయని దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడము చాలా బాధాకరం. ఈరోజు ప్రభుత్వంలో సమాజంతో పాటు అన్ని వర్గాలకు ఒక దిక్సూచిగా అనగారిన ప్రజల పక్షాన మరియు ఏ మాలలైతే అన్యాయానికి గురైతే వాళ్ళ పక్షాన కూడా పోరాడినటువంటి సంఘం ఈరోజు ఎంఆర్పిఎస్ ఉంటే అట్లాంటి గొప్ప ఒక ఉద్యమకారుని మరియు ఉద్యమాలకు ఒక నాయకత్వం వహించే దిక్సూచి అయినటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి మీద ఈ వ్యాఖ్యలు చేయడం ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిపై ఖచ్చితంగా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఖచ్చితంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ప్రకటనలు మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా మీ పైన ఏ విధమైనటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ప్రత్యక్ష పోరాటానికైనా మేము సిద్ధమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 22న జరిగే మీటింగ్కు అందరూ కూడా తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.